హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మాఘపురాణం 7వ అధ్యాయము. ఈ మాఘపురాణం చదివిన వారికి, విన్నవారికి సకల పాపములు నశిస్తాయి, అష్టైశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి, కొన్ని కోట్ల పుణ్యఫలం లభిస్తుంది. మరి అలాంటి మాఘపురాణంలో 7వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి పార్వతీదేవితో పరమేశ్వరుడు చెప్పిన పిసినార్ వృత్తాంతాన్ని దిలీపుడు ఇలా తెలియజేస్తూ ఉంటాడు. ఓ పార్వతి, చాలా కాలం కిందట దక్షిణ ప్రాంతమందు అసంతవాడ అనే నామము గల పెద్ద నగరం ఉంది. అందు బంగారు శెట్టి అనే వైశ్యుడొకడు ఉన్నాడు. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారు శెట్టి పిసినిగొట్టు. తనకున్న పిత్రార్జిత సంపదయే లెక్కకు మిక్కటముగా నున్నది. కానీ అతడు ఇంకనూ ధనాశ కలవాడై తన వద్ద ఉన్న ధనాన్ని వడ్డీలకిచ్చి మరింత సంపన్నుడయ్యను. కానీ ఒక్కనాడైనను శ్రీహరిని ధ్యానించుట కానీ దానకర్మలు చేయటం కానీ ఎరుగడు. అంతేకాక బీద ప్రజలకు వారి ఆస్తులపై వడ్డీలకు రుణాలిచ్చి అనుకున్న గడువుకు రుణం తీర్చినందున తప్పుడు సాక్ష్యాలతో వ్యాజ్యములు వేసి వారి ఆస్తులు సైతం స్వాధీనపరుచుకునేవాడు. ఒకనాడు బంగారు శెట్టి గ్రామాంతరం వెళ్ళెను. ఆ రోజు సాయంత్రం ఒక ముసలి బ్రాహ్మణుడు బంగారు శెట్టి భార్యను చూసి, తల్లి, నేను ముసలివాడను. నా గ్రామము చేరవలనన్న ఇంకను 10 ఆమడలు వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు చీకటి కాబోతుంది. ఆకాశంలో మేఘాలు ఉరుముతున్నాయి. చలిగాలికి వణికిపోతున్నాను. మీ ఇంటి వద్ద రాత్రి గడుపుతాను. నీకెంతైనా పుణ్యం ఉంటుంది. నేను సద్బ్రాహ్మణుణ్ణి. ఉదయాన్నే లేచి మాఘస్నానం చేసి వెళ్ళిపోతాను అని అడుగుతూ ఉంటాడు. ఇక తాయారమ్మ వెంటనే జాలి కలిగి ఒక అరుగు దగ్గర శుభ్రం చేసేస్తుంది. అక్కడొక తుంగచాప వేసి కప్పుకోవడానికి వస్త్రాలు ఇస్తుంది. కాస్తంత ప్రదేశాన్ని వెళ్ళిపోతుంది అన్నమాట. ఇక తర్వాత ఆ బ్రాహ్మణుడు దుప్పటి కప్పుకొని, అమ్మ, మాఘమాసం గురించి చెప్పుట నా సఖ్యం కాదు. ఈ మాఘమాసంలో నది ఎందు కానీ, తాటకమందు కానీ, లేక నూతి ఎందు కానీ సూర్యోదయం అయిన తరువాత చన్నీల స్నానం చేసి విష్ణు మందిరానికి వెళ్ళి తులసి దళాలతో పూజ చేస్తే ఎంతో పుణ్యదాయకము. పిదప స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలి. ఆ తర్వాత మాఘపురాణాన్ని పఠించాలి అని చెప్తూ ఉంటారు. ఇలా ప్రతిదినం విడవకుండా నెల రోజులు చేసి ఆఖరున బ్రాహ్మణ సమారాధన దాన ధర్మాలు చేయాలి. ఇలా చేస్తే మానవునికి రౌరవాది నరక విశేషములలో పడవేయు అశేష మహాపాపములు వెంటనే నశించిపోతాయి. ఒకవేళ ఈ నెల రోజులు చేయలేని వారు, వృద్ధులు, రోగులు ఒక్కరోజైనా అనగా పౌర్ణమి నాడు కానీ, ద్వాదశి నాడు కానీ, లేక ఏకాదశి నాడు కానీ పై ప్రకారం చెప్పినట్టు చేసినచో సకల పాపములు తొలగి సిరి సంపదలు, పుత్ర సంతానము కలుగుతుంది. ఇది నేను నా అనుభవంతో చెప్తున్నాను అని చెప్పగా ఆ బ్రాహ్మణుని మాటలకు తాయారమ్మ మిక్కిలి సంతసించి తాను కూడా ప్రాతకాలమున బ్రాహ్మణునితో పాటు నదిగిపోయి స్నానం చేయడానికి నిశ్చయించుకుంటుంది. అంతలో పొరుగురికి వెళ్ళిన తన భర్తయగు బంగారు శెట్టి ఇంటికి రాగా ఆమె అతనికి మాఘ స్నానం గురించి చెప్పి తాను తెల్లవారుజామున స్నానానికి పోదునని తెలియజేస్తుంది. భార్య చెప్పిన మాటలకు బంగారు శెట్టికి కోపం వచ్చి ఒంటి నిండా మంటలు బయలుదేరినట్టుగా పళ్ళు పటపటా కొరికేసి, ఓసేయ్ వెర్రిదానా, ఎవరు చెప్పారా నీకు ఈ సంగతి? మాఘమాసమేమిటి, స్నానమేమిటి, వ్రతాలేమిటి, దానాలేమిటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? చాలు, అధిక ప్రసంగం చేస్తే నోరు నొక్కి వేస్తాను. డబ్బును సంపాదించడంలో పంచప్రాణములు పోచున్నవి. ఎవరికి నీ ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీలు వసూలు చేస్తూ కూడబెట్టిన ధనాన్ని దానం చేస్తావా? చలిలో చన్నీలు స్నానం చేసి పూజలు చేసి దానాలు చేస్తే ఒళ్ళు ఇల్లు గొల్లై నెత్తి పైన చెంగు వేసుకొని భిక్షాందేహి అంటూ అడుక్కోవాలి. ఏమనుకుంటున్నావో జాగ్రత్త, వెళ్ళి పడుకో అని కోపంగా కసరేస్తాడు. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టదు. ఎప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడు నదికి వెళ్ళి స్నానం చేస్తుందా అని ఆలోచించుకుంటూ ఉంటుంది. కొన్ని గడియలకు తెల్లవారుతుంది. తాను కాలకృత్యాలు తీర్చుకొని ఇంటికి వస్తున్న వృద్ధ బ్రాహ్మణుడితో కలిసి మగనికి చెప్పకుండా నదికి పోయి స్నానం చేస్తుందన్నమాట. ఈలోగా బంగారు శెట్టి పసిగట్టి ఒక దొడ్డు కర్ర తీసుకొని నదికి పోయి నీళ్ళలోకి దిగి అయ్యో భార్యను కొడుతూ ఉంటాడు. ఆ ఇద్దరు కొండ తడువు నీళ్ళల్లో పెనుగులాడిరి. అటూ ఇటూ మునుగట చేత ఆ ఇద్దరికి మాఘమాసం యొక్క ఫలం దక్కుతుంది. మొత్తం మీద బంగారు శెట్టి భార్యను కొట్టి ఇంటికి తీసుకొచ్చేస్తాడు. కొన్ని సంవత్సరాల తరువాత ఒకనాడు ఇద్దరికి ఒక వ్యాధి సోకుతుంది.
మరికొన్ని రోజులకు ఇద్దరు చనిపోవటంతో బంగారు శెట్టిని తీసుకుని పోటకు ఎలుమబటులు వచ్చి కాలపాసము వేసి తీసుకుని పోచుండిరి. తాయారామును తీసుకుని పోవడానికి విష్ణుదూతలు వస్తారు. ఆమెను రథం పైన ఎక్కించుకొని తీసుకుని వెళ్తూ ఉంటారు. అప్పుడు తాయారమ్మ యమభటులతో ఇలా చెప్తూ ఉంటుంది. ఓ యమభటుల్లారా, ఏమిటి అన్యాయం? నన్ను వైకుంఠానికి తీసుకుని పోవటం ఏమిటి? నా భర్తను యమలోకానికి తీసుకుని పోవటం ఏమిటి? ఇద్దరం సమానమే కదా అని వాళ్ళను అడుగుతూ ఉంటుంది. అప్పుడు వారు, ఓ అమ్మ, నీవు మాఘమాసంలో ఒక దినమున నదీ స్నానం చేయగా నీకీ ఫలం దక్కింది. కానీ నీ భర్త అనేకులను హింసించి అన్యాయముగా ధనార్జన చేసి అనేకుల వద్ద అసత్యములాడి నరకమన్న భయము లేక భగవంతునిపై భక్తి లేక అలా వ్యవహరించినందుకే యమలోకానికి తీసుకుని పోచున్నాము అని వాళ్ళు చెబుతూ ఉంటారు. ఆమె మరలా వారిలా ప్రశ్నిస్తూ ఉంటుంది. నేను ఒకే దినమున స్నానం చేసినందున పుణ్యఫలం కలిగినప్పుడు కొట్టే సమయంలో నా భర్త కూడా ఆ నీళ్ళల్లో మునిగాడు. మరి కావున ఆయనకు కూడా ఆ పుణ్యఫలం దక్కింది కదా, శిక్షించుటలో ఎంత వ్యత్యాసం ఎందుకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక వారికి కొంచెం సంశయం కలుగుతుంది. ఇదేమి చిత్రము? అసలు వారికి అర్థం కాక చిత్రగుప్తుని వద్దకు వెళ్ళి జరిగిన విషయాన్ని చెబుతారు. ఆమె వేసిన ప్రశ్నను తెలియచేస్తారు. చిత్రగుప్తుడు వారి పాపపుణ్యములు పట్టించి చూడగా ఇద్దరికీ సమానమైన పుణ్యఫలం రాసియున్నది. జరిగిన పొరపాటుకు చిత్రగుప్తుడు విచారించి బంగారు శెట్టిని కూడా వైకుంఠానికి తీసుకుపొమ్మని విష్ణుదూతలతో చెప్తాడు. విష్ణులోకమునకు ముందు వెళ్ళనున్న తాయారమ్మ తన భర్త గతి ఏమయ్యనో అని ఆతృతతో ఉండగా బంగారు శెట్టిని పుష్పక విమానం మీద తెచ్చి వైకుంఠంలో విడుస్తారు. భార్యాభర్తలిద్దరూ మిక్కిలి సంతోషం పొందుతారు. రాజా, వింటివా? భార్య వలన భర్తకు కూడా ఇలా మోక్షం కలిగిందో? భర్త దుర్మార్గుడై పిసినిగొట్టుగా వ్యవహరించినా కూడా భార్య యథాలాపంగా ఒక్కరోజు మాఘస్నానము చేసినందున ఇద్దరికీ వైకుంఠ ప్రాప్తి కలిగింది. కనుక మాఘస్నానం 4 రోజులు చేసినచో మరింత మోక్షదాయకం అని చెప్పడంలో సందేహం లేదు. ఇంతటితో మాఘపురాణం 7వ అధ్యాయం సమాప్తం. ఈ కథ విన్నవారికి, చదివిన వారికి సకల అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు సంప్రాప్తిస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.